సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. మీరు చూస్తూ ఉండొచ్చు, ఫ్యాన్స్ అయితే అస్సలు ఆగట్లేదు. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత కంట్రోల్ చేద్దాం అన్నా సరే అసలు కంట్రోల్ అవ్వట్లేదు. గేట్లు బద్దలు కొట్టేసుకుంటున్నారు. సో ఇక్కడైతే లోపలికి రానివ్వట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గోడలు దూకైతే అలా ఎలాగైతే పరిగెడుతున్నారు మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సో టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న యాజమాన్యం అనేది సో ఏర్పాటు చేసింది. ఇక్కడ చాలా మంది టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా కొంతమంది టికెట్ లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ టికెట్ లేని వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు. సో మీరు ఒకసారి చూడొచ్చు ఏ విధంగా పరిగెడుతున్నారు. ఎవరి మాట కూడా అసలు వినట్లేదు. అసలు మీరు ఎవరి మాట వినే పరిస్థితులు కూడా అయితే ఇక్కడైతే లేరు. సో చూసారు కదా మీరు గేట్ల నుంచి ఎంతమంది అయితే దూకి వస్తున్నారు. గేట్ల బయట కూడా చాలా మంది అయితే అలా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు లోపలికి ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి. సో పోలీసు వాళ్ళు కూడా ఎంత మట్టుకు వాళ్ళు కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తారంటే మనకైతే తెలియట్లేదు. ప్రతి ఒక్కరు కూడా లాఠీ చార్జ్ అయితే ఇక్కడ జరుగుతూనే ఉంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో మన ప్రముఖ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు కానీ ఎవరు కూడా అసలు ఆగట్లేదు. ఎవరు కూడా ఒక్కసారి చూడొచ్చు. ప్రతిసారి కూడా సో ఇదే జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి అని చెప్పేసినా సరే వాళ్ళైతే టికెట్ లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా లోపలికైతే చొరబడుతున్నారు. సో థియేటర్ యాజమాన్యం అయితే సో గ్లాసెస్ కి దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా థియేటర్ పాడవకుండా ఉండడం కోసం బయట అయితే కర్రలతో ఎటువంటి సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. సో ఇటువైపు కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడైతే కర్రలతో పూర్తిగా ఇక్కడైతే ఫుల్ గా కట్టుదిట్టం అయితే చేశారు. ఎవరు కూడా పైకి వెళ్ళకుండా ఉండడానికి కోసం. సో చూసారు కదా ఇక్కడ పాపం బౌన్సర్ అయితే ఇక్కడైతే సో ఎంత అడ్డుకుంటున్నారో ఇక్కడ చూసారా. ఇక్కడ మీరు ఇక్కడ కర్రలతో ఇలాగైతే లోపలికి వెళ్లకుండా సో ఏ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇంత సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో అయినా సరే ఎవరు కూడా ఊరుకోకుండా సో గేట్లు దాటేసి వెనకాల నుంచి కూడా వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడైతే చాలా మంది ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా అసలు ఎవరు కూడా కంట్రోల్ చేయలేని విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అడ్డుకొని మరి వాళ్ళు ఎదిరించి మరి సో లోపలికి అయితే వెళ్ళిపోయారు. సో ఇక్కడ బౌన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎటువంటి ఏ పరిస్థితుల్లో కూడా ఏది చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉండిపోయారు. ఒకసారి చూడొచ్చు ఎంతమంది అయితే క్రౌడ్ లోపలైతే ఉన్నారో. అసలు వాళ్ళు అందరూ కూడా ఎవరు కూడా టికెట్ లేని వాళ్ళు మాత్రమే చాలా మంది ఉన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు కూడా బయట ఉండిపోయారు పాపం అందరూ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా డోర్లు కూడా విరిపేశారు ఇక్కడ అయితే. సో చాలా డ్యామేజ్ అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు మీరు చూడొచ్చు ఇక్కడ.